మీ టర్న్ వచ్చింది, మీరు చెప్పండి. ఓకే, చిరంజీవికి రెలవెన్స్ ఉంది అంటున్నారు, ఆయన తమ్ముడు రాజకీయ పార్టీ పెడుతున్నారు, ఆ భావజాలం కరెక్ట్ అనిపించవచ్చు. చిరంజీవి పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని, వాళ్ళ కూటమి అధికారం రావాలని కోరుకోవచ్చు. సో ఇప్పుడు క్యాంపెయిన్ చేయటం కానీ, లేకపోతే కూటమి అధికారంలోకి రావటం ద్వారా నీకు తెలుగుదేశం పార్టీని అందలం ఎక్కించడానికి వీళ్ళు పుట్టారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పే విమర్శలకు సమాధానం చెప్పగలిగే పరిస్థితి ఉందా? సార్, ఫస్ట్ థింగ్, ప్రజారాజ్యం స్టార్ట్ చేసేటప్పుడు సామాజిక న్యాయం గురించి చిరంజీవి గారు స్టార్ట్ చేశారండి. ఇట్ ఈస్ అప్రిషియేటెడ్ బై మెనీ పీపుల్, బట్ పీపుల్ లైక్ పరకాల ప్రభాకర్ అండ్ ఆల్ సిట్టింగ్ ఇన్సైడ్ అండ్ టాకింగ్ నాన్ సెన్స్, వాళ్ళ వల్ల చాలా నష్టపోయామండి. అయిపోయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, చిరంజీవి గారితో అయిపోయింది, అక్కడ ఆగిపోకుండా దాన్ని మళ్ళీ అక్కడి నుంచి క్యారింగ్ ద మ్యాంటల్ టు బ్రింగ్ ద పవర్ టు ద పోర్ అండ్ డిప్రెస్డ్ ఆ పోర్షన్లో దీనిలో ఆయన ముందుకెళ్తున్నప్పుడు చిరంజీవి గారు వచ్చి ఎస్ మా తమ్ముడు కనీసం నిలబడ్డాడు, నేను ఆయనకి సాయం చేస్తాను ముందుకు వస్తే ఎనీబడీ కెన్ ఓన్లీ ఫ్యామిలీ రిలేషన్, బ్రదర్ రిలేషన్షిప్, పొలిటికల్ గా ఏం లేదంటారు. ఓన్లీ ఫ్యామిలీ కాదండి, బ్రదర్ ఫ్యామిలీ రిలేషన్ కానే కాదు. వాట్ ఐ సే ఇస్ చిరంజీవి is a mega star and he has lot of value and he has highest respect for his own brother and brother డిఫర్ అయ్యి వచ్చేసారు పార్టీని మెర్జ్ చేస్తుంటే. మామూలు కాదు, అక్కడ టూ ఇండివిజువల్స్, టూ టాల్ లీడర్స్, యూ డోంట్ సే దట్ దే ఆర్ జస్ట్ బ్రదర్స్. చిరంజీవి గారు రెల్లి కులాన్ని నేను ఓన్ చేసుకున్నానని చెప్పారండి. ఆయన ఎప్పుడు కాపు కులం, నేను కాపులంతా ఓటేయనని చెప్పలా. ఆయన కాపు కులానికి బలవంతంగా తీసుకెళ్ళి పెడుతున్నది, ఆ ముద్రగడిని వాళ్ళని వీళ్ళని తెచ్చుకొని ఆయనకి టార్గెట్ చేస్తున్నది వైసీపీ వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళకి రాజకీయం చేతకాక, వీళ్ళు ఎలాగ పాలించాలో చేతకాక, వీళ్ళు డెఫినెట్గా వాళ్ళ పథకాల గురించి చెప్పొచ్చు. మాకు భూదందాలు చేయలేదు, లిక్కర్ క్యాష్లో అమ్మలేదు, సిపిఎస్ రద్దు చేసేసాం, ఇవన్నీ చెప్పొచ్చు. కానీ అందులో లేవు కదా, ఎందుకంటే చెప్పిన అన్ని అబద్ధాలే. అందు గురించి అని చెప్పి వాళ్ళకి గతి లేక వ్యక్తిగత జీవితాల గురించి వెళ్ళి ఆ పేరుతో సిగరెట్తో వీళ్ళంతా డబ్బులు ఇస్తే కదా మాట్లాడుతున్నారు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు సామాజిక న్యాయము అంటే ఏమిటి? సామాజిక న్యాయము అంటే అధికారాన్ని దక్కలేనటువంటి వర్గాలకి అధికారం దక్కటం అనేటటువంటి దానితో ప్రయాణించినప్పుడు కాపు సామాజిక వర్గాన్ని అధికారం రావడం కోసం మీరు ఏం చేశారు? అసలు ఏం పోరాడారు? ఇప్పుడు పుల్లారావు గారు అడిగింది ఏంటి? ఎందుకు మిగతా వాళ్ళని రంగా గారినో లేకపోతే ఇంకోళ్ళనో గుర్తించుకుంటున్నారు, చిరంజీవి గారిని ఎందుకు గుర్తించుకోలేదంటే మీరు ఏం పోరాటాలు చేశారు అనేటటువంటిది ఈ రోజున అడుగుతున్నటువంటి ప్రశ్నకి ఇవాళ చిరంజీవి గారు రెలవెంట్ కాదనేటటువంటి దాంట్లో ఎందుకు గుర్తించుకోవడం లేదని అడిగారు తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికే నేను అడుగుతున్నాను, ఇవాళ సామాజిక న్యాయం అనేటటువంటి పేరుతో వచ్చి మీరు బీసీలను కలుపుకోకుండా, ఎస్సీలను కలుపుకోకుండా ఆ రోజు సీట్లు ఎవరికి ఇచ్చారు? ఉత్తరాంధ్ర ఎలాగో అందరూ బీసీలకు ఇస్తారు, ఏ రాజకీయ పార్టీ అయినా. అది చూపించి మేము బీసీలకు ఇచ్చామని చెప్పుకున్నారు తప్ప ఎక్కడ సీట్లు ఇచ్చారు? ఇవాళ పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నిలబడుతున్నారు? రెల్లి కులస్తులను ఓన్ చేసుకున్నారన్నారు కదా, మరి ఎందుకు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో నిలబడలేదు? లేకపోతే ఇతర కులాలు అధికారంలో ఎక్కువ మెజారిటీ ఉన్నటువంటి స్థానాల్లో ఎందుకు నిలబడలేదు? మీరు మాట్లాడితే కాపు రాజకీయం చేస్తారు, చివరికి నన్ను కూడా కమ్మ యువతి నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అనేటటువంటి పద్ధతిలో మీరు ఇప్పుడే మాట్లాడారు. అంటే కాపుల గురించి మీరే సర్వహక్కులు ఉన్నాయి, మీరే మాట్లాడాలి, ఎవ్వరూ మాట్లాడకూడదు అనేది మాట్లాడతారు. కాపులకు సంబంధించినటువంటి ఎట్లాంటి న్యాయమైనటువంటి సమస్య ఏదైనా మీరు మాట్లాడరు, పోట్లాడరు, దాన్ని ముందుకు తీసుకుపోరు. అసలు సామాజిక న్యాయం అంటే సామాజికంగా మీరు అధికారంలోకి రావడం కోసం, కాపు సామాజిక వర్గం అధికారంలోకి రావడం కోసం మీరు ఏం చేశారు? చేయకపోగా తూట్లు పడుస్తున్నారు, వెనుపోటు పడుస్తున్నారు. వాళ్ళకి చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడం కోసం చిరంజీవి గారు కావాలా? చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ కావాలా? బొలిశెట్టి గారు కావాలా? ఏంటి రాజకీయం? దాన్ని మేము మాట్లాడితే ఈ రోజున ఎందుకు మిమ్మల్ని గుర్తించుకోవడం లేదు? కాపు సామాజిక వర్గాన్ని తక్కువ చేయొద్దండి. అక్కడ ప్రజలు ఎన్నో ఆశలతోటి ఉన్నారు, మీరు మోస్తారేమో వాళ్ళనని. కానీ ఇవాళ వాళ్ళని ఎత్తి కుదేయడం, మీరు 2 ఎన్నికల్లో మీరు చేస్తుంది ఎత్తుకుంటున్నామంటారు, ఎత్తి కుదేస్తున్నారు. మరి కాపులు ఎందుకు మిమ్మల్ని నమ్మాలి? ఎందుకు మీ మాటని నమ్మాలి? ఇది మేము అడిగితే తప్పు అయిపోతుంది. ఇది సూటిగా చెప్పండి. ఈ రోజున కాపు సామాజిక న్యాయం అంటే ఏంటి? అధికారం దక్కనటువంటి కాపు సామాజిక వర్గం అధికారం మీరు ఏం చేశారు అసలు? పద్మ గారు, ఓకే, బొలిశెట్టి గారు.